ఏలూరులో ఉన్నటువంటి వైన్ షాపులన్నీ కూడా జల్లెడ పట్టి ఎట్టకేలకు ఆ వైన్స్ కొన్నటువంటి షాప్ను ఆర్టీవీ పట్టుకుని మీరు ఒకసారి విజువల్స్ చూడొచ్చు. ఇది టానిక్ వైన్స్ అనేటువంటి ఏలూరు సంబంధించి అటు పాత బస్ స్టాండ్ దాటిన తర్వాత ఏలూరు రైల్వే స్టేషన్కి సంబంధించి మార్గ మధ్యంలో ఉన్నటువంటి వైన్ షాప్ ఇది. ఈ వైన్ షాప్లోనే ఇక్కడే పాస్టర్ ప్రవీణ్ వైన్ కొన్నట్టు సీసీటీవీకి సంబంధించిన విజువల్స్ అన్నీ కూడా బయటకు వచ్చినాయి. ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా పూర్తిగా అవి వైరల్ అవుతున్న పరిస్థితి మీరు ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. ఇది ఏలూరు నుంచి లోపలికి వచ్చే హైవే నుంచి లోపలికి వచ్చి అటు ఆశ్రమ హాస్పిటల్ మీదుగా వెళ్తున్నటువంటి మార్గం ఇది. ఈ రోడ్డు మార్గం పక్కన ఉన్నటువంటి వైన్స్లోనే ఆయన మందు కొన్నట్టు కూడా విజువల్స్లో కనిపిస్తుంది. మనం ఒకసారి విజువల్స్లో అంటే సీసీటీవీ విజువల్స్ సోషల్ మీడియాలో ఏవైతే వైరల్ అవుతున్నాయో దానికి సంబంధించి సీసీటీవీ విజువల్స్ కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మీరు ఒకసారి ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు. ఇక్కడ మీరు ఒకసారి నా ఫోన్లో మీరు విజువల్స్ చూడొచ్చు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి సీసీటీవీ సంబంధించినటువంటి విజువల్స్ ఇవి. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ విజయ అనే పేరు ఒకటి కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ పక్కన లారీ సర్వీస్ అనే ఒకటి ఇక్కడ పెయింటింగ్ వేసినటువంటి కనిపిస్తున్న పరిస్థితి మీరు ఒకసారి ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ పాస్టర్ ప్రవీణ్ ఇక్కడ హెల్మెట్ పెట్టుకుని ఈ విధంగానే ఇక్కడ హెల్మెట్ పెట్టుకొని ఆయన ఇక్కడ నుంచొని మందు కొన్నట్టు కూడా విజువల్స్లో క్లియర్ కనిపిస్తుంది. ఒక వ్యక్తి మాస్క్ పెట్టుకొని హెల్మెట్ పెట్టుకొని వచ్చి ఇక్కడికి వచ్చి వైన్ కొన్నట్టుగా కూడా విజువల్స్లో కనిపిస్తుంది. ఆయనే పాస్టర్ ప్రవీణ్ అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం అవుతుంది. పెద్ద ఎత్తున వార్తలు కూడా వస్తున్నాయి. ఒకసారి మీరు విజువల్స్ చూడొచ్చు. ఏదైతే సీసీటీవీ విజువల్స్లో చూసినటువంటి పేరు విజయ అనేటువంటి పేరు ఇక్కడ కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి వెనక ఉన్నటువంటి వైన్స్ సంబంధించిన బాటిల్స్ అన్నీ కూడా అక్కడ షాప్కి సంబంధించి ఏవైతే విజువల్స్ సీసీటీవీలో కనిపిస్తున్నాయో ఆ విజువల్స్ పూర్తిగా ఇక్కడ కూడా కనిపిస్తున్న పరిస్థితి మీరు ఒకసారి ఇటు పక్క చూడవచ్చు. ఇక్కడ లారీ సర్వీస్ అని కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించి మీరు ఒకసారి విజువల్స్లో క్లియర్గా చూడవచ్చు. ఇక్కడ లారీ సర్వీస్ ఏదైతే కనిపిస్తుందో ఆ పెయింటింగ్ సంబంధించి ఇదంతా కూడా క్లియర్గా కూడా దానికి సంబంధించి విజువల్స్లో క్లియర్గా కనిపిస్తున్న పరిస్థితి. ఒకసారి ఇక్కడ షాప్ నిర్వాహకులు ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడే ప్రయత్నించద్దు. ఏ విధంగా అంటే ఆ రోజు 24వ తారీఖు ఆయన ఇక్కడికి వచ్చి ఏ మద్యం కొన్నాడు ఏంటనేది ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అండి 24వ తారీఖు అంటే మీరు మామూలుగా అసలు 24వ తారీఖు సంబంధించి ఆయన ఈ షాప్లోనే మందు కొన్నట్టు సీసీటీవీ విజువల్స్ కూడా కనిపిస్తున్న పరిస్థితి. అంటే మీ షాప్లో ఉన్నటువంటి సీసీటీవీ విజువల్స్ ఎలా బయటకు వచ్చినాయి? మాకు తెలియదండి. ఆయన ఎవరో ఏంటో చాలామంది వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు. మాకు ఎవరో ఏంటో తెలియదు. వస్తే ఏది అడిగితే అది అమ్ముతాం, అంతవరకు మాకు తెలియదు. సాధారణంగా షాప్కి టైమింగ్స్ ఉంటాయి. టైమింగ్స్ ఏంటి అసలు మీకు? మాకు ఉదయం 10 నుంచి నైట్ 10 దాకా టైమింగ్స్. ఆ రోజు ఆయన 10 నిమిషాలకు ఇక్కడ వైన్స్ కొన్నట్టు సీసీటీవీ విజువల్స్ టైంతో సహా కనిపిస్తుంది. ఇదే షాప్, ఇదే ఫ్రిడ్జ్, ఇదే మొత్తం లొకేషన్ అంతా ఇదే కనిపిస్తుంది. అంటే ఆ టైం వరకు ఎందుకు ఉంచారు సార్? ఏదైనా క్లోజ్ చేసే టైంలో ఒక 5 నిమిషాలు అటు ఇటు అయ్యే టైంలో వచ్చి ఉంటారు. అవును, 2-3 ఉన్నారనుకోండి వెంటనే షట్టరింగ్ కదా, అది ఆ టైంలో ఒక 5 నిమిషాలు అటు ఇటు అవుతుంది. మీ సీసీటీవీ షాప్కి సంబంధించిన సీసీటీవీ యాక్సెస్ ఓన్లీ మీకు వరకే ఉందా లేదా బయట వ్యక్తులకు ఎవరికైనా అవకాశం? బయట వాళ్ళకి ఎవరికి ఉండదండి. బయట వాళ్ళకి మాకు మా దగ్గర మా సార్ల దగ్గర ఉంటాయి, మా వాంటల దగ్గర ఉంటాయి. శ్రీనివాస్ గారు అని ఆయన ఆ రోజు ఫోన్ పే చేసినట్టు కూడా విజువల్స్లో కనిపిస్తుంది. మీరు ఒకసారి ఏమనుకోకంటే ఒకసారి ఆ ఫోన్పే డీటెయిల్స్ చూపిస్తే కనుక 24వ తారీఖు రాత్రి 10 నిమిషాలకు ఫోన్పేకి సంబంధించిన డీటెయిల్స్ మీ దగ్గర కొడితే సార్ అకౌంట్లోకి వెళ్ళిపోతాయి. మాకు ఉండవండి. అయిందో లేదో మేము మీ ఫోన్లో చూసుకోవడం తప్ప మా దగ్గర ఉండదు. మా దగ్గర ఉండవండి. మీరు చూపిస్తే చాలు మాకు అయిందో లేదో. ఒకవేళ ఇప్పుడు 10 నిమిషాలకు మీకు స్కాన్ చేసిన డీటెయిల్స్ ఏమైనా మీ దగ్గర ఉండే అవకాశం ఉందా లేదా? మీ ఫోన్లో ఉంటాయి డీటెయిల్స్, మాకు ఎలా ఉంటాయి? మీరు చూపిస్తారు ఇలా చేసామండి, ఓకే అంటాం. అంటే మీకు సాధారణంగా ఈ రోజుల్లో అయితే ఎవరు కూడా మాస్క్ పెట్టుకోరు. సాధారణంగా మీరు గుర్తుపట్టి ఉంటారు, హెల్మెట్ పెట్టుకుని మాస్క్ పెట్టుకుని ఒక వ్యక్తి ఇక్కడ వైన్స్ కొన్నారు. ఆయన ఏం వైన్స్ కొన్నారు ఏంటి అనేది మీకు ఏమైనా ఐడియా ఉండదండి. అసలు చాలామంది వచ్చి కొంటూ ఉంటారు, అసలు గుర్తుండదండి. అసలు మీరు ఇప్పుడు 10 నిమిషాల తర్వాత వచ్చిందాక ఏం కొన్నామంటే మేము చెప్పలేము. ఆయన మైక్ దీనికి సంబంధించి మాస్క్ పెట్టుకుని వచ్చిన పరిస్థితి అసలు. ఎందుకంటే చాలామంది ఉంటారు కదా అదే టైంలో, మీకేం కావాలంటాం కానీ ఆయన మాస్క్ పెట్టుకున్నాడా ఏం పెట్టుకున్నాడా అవన్నీ చూడదు. ఎవరో ఏంటి అన్ని డీటెయిల్స్ మాకు ఉండవు. అంటే మీకు తెలుసా మీ షాప్కి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని మీకు తెలుసా? తెలియదండి మాకు. మీరు ఇప్పుడే చూపించారు, మాకు తెలియదు. అంటే పోలీసులు కానీ ఎవరైనా వచ్చి మీ దగ్గర ఎంక్వైరీ చేయడం కానీ సీసీటీవీ విజువల్స్ తీసుకోండి అంటే ఏ రకంగా సీసీటీవీ విజువల్స్ బయటకు వెళ్ళి అంటారు? మాకు తెలియదండి. మా సార్లు ఏమన్నా అడిగారేమో, మాకు తెలియదు. మమ్మల్ని ఎవరు అడగలేదు.
ఇది మొత్తంగా చూసాం కదా, అంటే విజువల్స్లో కనిపిస్తున్నది, సీసీటీవీ విజువల్స్లో కనిపిస్తున్నది పక్కగా ప్రవీణ్ అని చెప్తున్నారు. చాలా వరకు కొంతమంది దాన్ని కొట్టుబడేస్తున్నారు. ప్రవీణ్ లాంటి వ్యక్తి అక్కడ వైన్స్ కొని ఉండొచ్చు. అయితే అది ప్రవీణ్ అని ఏ రకంగా మీరు దాన్ని అంచనా వేస్తారని చెప్పి వాళ్ళు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. మరోవైపు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆయన ఇప్పటికే కోదాల్లో మద్యం కొని అక్కడ సేవించి అక్కడి నుంచి మార్గ మధ్యంలో ఏలూరు వచ్చి ఈ రూట్ గుండా హైవే ఎక్కి అటు నుంచి కొవ్వూరు రాజమండ్రి వరకు వెళ్ళారనే ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు దీనికి సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ సీసీటీవీ విజువల్స్ అన్నీ కూడా సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి. ఈ వైన్ షాపు ఎక్కడ ఉందని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆర్టీవీ దీని మీద దృష్టి పెట్టింది, రీసెర్చ్ చేసింది, దీనికి సంబంధించి విజువల్స్ను సంపాదించింది. ఏదైతే విజువల్స్ కనిపిస్తున్న షాప్ ఉందో మనం ఆ షాప్ దగ్గర ఉన్న ప్రస్తుతం దానికి సంబంధించి వారి నిర్వాహకులందరూ కూడా అడిగిన పరిస్థితి కూడా ఉంది. వాళ్ళు కూడా చెప్తున్నారు, అంటే షాపుకి చాలామంది వస్తారు, చాలా కొనుక్కెళ్తూ ఉంటారు, కానీ మేము ఎవరు ఏంటనేది కూడా ఖచ్చితంగా చెప్పలేము. అంటే ఆయన ఫోన్పే చేశారు కాబట్టి ఫోన్పేకి సంబంధించిన డీటెయిల్స్ ఏమున్నాయని అని అడిగినప్పటికీ కూడా వాళ్ళు కూడా ఖచ్చితమైన సమాధానం చెప్పలేకపోతున్నారు. కానీ షాపుకి సంబంధించిన సీసీటీవీ విజువల్స్ సోషల్ మీడియాకి ఏ రకంగా వెళ్ళినాయి అంటే ఇందులో పోలీసుల ప్రమేయం ఏమీ లేదు, లేదా ఇతర వ్యక్తులు ఎవరో కూడా దీనికి సంబంధించిన షాపుకి సంబంధించిన సీసీటీవీ విజువల్స్ ఏవి ఎక్కడ కూడా బయటకు వెళ్ళలేదని చెప్తున్నారు. మరి ఏ రకంగా ఈ షాపుకి సంబంధించిన సీసీటీవీ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి చూడాలి. మన అంటే పాస్టర్ ప్రవీణ్కి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇది ప్రమాదమా లేకపోతే హత్య మరి ఇంకేదైనా కారణాలు ఉన్నాయా అనే దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆయన మద్యం సేవించి వాహనం నడపడం వల్ల ప్రమాదం జరిగిందని కొంతమంది చెప్తూ ఉంటే ఆయన ఎటువంటి మద్యం సేవించలేదు. ఆయనలాగా ఉన్న వ్యక్తి ఎవరైనా మద్యం కొనుంటే అది ఆ నెపంది ఆయన మీదకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇది తేలని విషయం. దీని మీద ఎప్పటికైనా పోలీసులు దృష్టి పెట్టాలని చెప్తున్నారు. ఇప్పటికైనా సరే పాస్టర్ ప్రవీణ్కి సంబంధించి ఆ ఘటనలో ఏం జరిగింది అనేది వాస్తవాలు అయితే ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా బయటికి రాని పరిస్థితి. పోలీసులు కూడా దీని మీద పెద్ద ఎత్తున దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. కానీ కీలక విషయాలన్నీ కూడా ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాకు సంబంధించినటువంటి వీడియోలు ఫోటోలు అన్నీ కూడా రావడం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. చూడాలంటే పాస్టర్ ప్రవీణ్కి సంబంధించి ఈ కేసుకు సంబంధించి ఏలూరులో ఆయన మద్యం కొన్నట్టు తేలిపోయింది. ఆయన ఒకవేళ ఆ వీడియోలో సీసీటీవీ ఫుటేజ్లో ఉన్నది ప్రవీణ్ అయితే కనుక ఖచ్చితంగా ఆయన ఏలూరు వచ్చి వెళ్ళారనే ఆధారాలు ఆర్టీవీ మీకు చూపించింది. ఎప్పటికైనా సరే అంటే దీని మీద పోలీసులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకొని పాస్టర్ ప్రవీణ్కి సంబంధించిన కేసును ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారనేది ఒక ప్రశ్నార్థంగా మారిన పరిస్థితి చెప్పాలి. వినోద్ చంటితో మన ఆర్టీవీ ఏలూరు నుంచి. రైట్, పాస్టర్ ప్రవీణ్ మద్యం కొన్నారు అని చెప్పబడుతున్న షాప్ దగ్గరకు వెళ్ళి ఆ షాప్ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసింది ఆర్టీవీ. కానీ షాప్ దగ్గరికి ఎంతోమంది వస్తూ ఉంటారు, ఎంతోమంది వెళ్తూ ఉంటారు, కాబట్టి ఎవరెవరు వస్తున్నారో అనేది మేము గుర్తుపట్టడానికి అవకాశం లేదు అని వాళ్ళు చెప్తున్నారు. మరి అక్కడ మద్యం కొన్నది ఎవరు, పాస్టర్ ప్రవీణా కాదా? ఆ వీడియోలో కనిపిస్తున్నది ఎవరు, పాస్టర్ ప్రవీణా కాదా? ఇప్పటికీ కాదు అని చాలామంది అంటూ ఉన్నారు, పాస్టర్ ప్రవీణే అని మరికొంతమంది అంటూ ఉన్నారు. సో అక్కడ ఆ హెల్మెట్, ఆ టీషర్ట్, అతనికి ఉన్నటువంటి గాగుల్స్, ఆయన పెట్టుకున్నటువంటి మాస్క్, మనకి ఈ దృశ్యాల్లో ఒకసారి మనం బ్లర్ చేసి కొంచెం జూమింగ్ చేసి చూసినట్లయితే ఆ టీషర్టు, హెల్మెట్ ఒకే విధంగా మనకి కనిపిస్తూ ఉంది. ఆ బైక్ వెనుక కూర్చున్నది, ఇక్కడ కూర్చున్నది. ఈ షాప్లో ఉన్నది పాస్టర్ ప్రవీణ కాదా అనే దానిపై ఇంకా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి మనం అది పాస్టర్ ప్రవీణ్ అని నేను క్లారిటీగా చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే దానిపైన ఇంకా చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి నేను క్లారిటీ ఇవ్వాలని అనుకోవట్లేదు. జస్ట్ నేను ఉన్నటువంటి విజువల్స్ని పోల్చి చూపించాలనుకుంటున్నాను. ఈ ఇన్సిడెంట్కి సంబంధించి 360 డిగ్రీస్ మాత్రం మీకు చూపించాలని అనుకుంటున్నాం. అందుకే ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ షాప్ దగ్గరికి పోలీసులు వెళ్తూ ఉన్నారు. ఆ 2 బాక్సుల్లో ఇప్పుడు మీరు 2 బాక్సుల్లో ఉన్నటువంటి దృశ్యాలు ఒకసారి చూడొచ్చు. ఆ బైక్ వెనుక కూర్చున్నది పాస్టర్ ప్రవీణ్. ఆయన అక్కడ బహుశా అలసిపోయి వచ్చి కూర్చుని ఉండొచ్చు, లేదంటే అంతకు ముందు బైక్ ఏదైనా ప్రమాదానికి గురైతే. ఇక్కడ చూడండి, 2వ బాక్స్లో చూడండి, ఆ హెడ్ ఊడిపోయింది. ఆ హెడ్లైట్కు ఉన్నటువంటి హెడ్ ఊడిపోయి మడ్గార్డ్ పైన పడిన దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు కదా. ఆ మడ్గార్డ్ పైనే ఆ బల్బు ఉండేటటువంటి హెడ్ సెక్షన్ దానిపైన మనకి వేలాడుతూ కనిపిస్తోంది. పాస్టర్ ప్రవీణ్ అలాగే వెళ్ళిపోయారు. ఎక్కడా కూడా దాన్ని తీసి ఆయన సెట్ చేసే ప్రయత్నం చేయలేదు, ఎక్కడ బాగు చేయించే ప్రయత్నం కూడా చేయలేదు. మధ్యదారిలో చాలా చోట్ల మెకానిక్ షాప్స్ ఉంటాయి, రిపేర్ షాప్స్ ఉంటాయి, కానీ ఆయన ఎక్కడా కూడా చేయలేదు. చీకట పడుతూ ఉన్నప్పటికీ కూడా ఆయన బైక్ని ఎందుకు రిపేర్ చేయించలేదు అనే డౌట్స్ కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు అక్కడ తల ఆయన కిందకి పెట్టుకుని కూర్చున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. అది పాస్టర్ ప్రవీణే అని చెప్తున్నారు. మరి ఇక్కడ కూడా కొన్ని డౌట్స్ ఏమన్నా వ్యక్తం అవుతూ ఉన్నాయా? ఎవరికైనా ఇక్కడ కూడా ఏమైనా డౌట్స్ వ్యక్తం అవుతూ ఉన్నాయా? మీకు ఏమనిపిస్తుందో ఒకసారి మీరు కమెంట్ బాక్స్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. అది పాస్టర్ ప్రవీణ్ బైకే, కానీ మరి ఆ వెనుక కూర్చున్నది పాస్టర్ ప్రవీణా కాదా? ఎందుకంటే ఇప్పటికే ఆయన
ముఖానికి మాస్క్ పెట్టుకునే కూర్చున్నారు, తలకు హెల్మెట్ పెట్టుకునే కూర్చున్నారు. సో ఇది ఈ బైక్ వెనుక ఉన్నది కూడా పాస్టర్ ప్రవీణ కాదా? అక్కడ చాలా వెలుగుంది, ఇంకా డే లైట్లోనే ఆ దృశ్యాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. బహుశా సాయంత్రం అవుతూ ఉన్నటువంటి సమయం అయి ఉండొచ్చు. ఆయన అక్కడ ఎందుకు కూర్చుని ఉన్నారు అనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మీరు బైక్ నడిపే పరిస్థితిలో లేరు అని ఆ ఫోటోలు తీసిన పోలీస్ డిపార్ట్మెంట్కి చెందిన వ్యక్తి చెప్పినట్టుగా కనిపిస్తూ ఉంది. సో మరి ఆ హెడ్లైట్ ఎందుకు ఊడిపోయింది, అది ఊడిపోవడానికి కారణం ఏంటి అనే విషయాలపై కూడా ఇంకా చాలా క్లారిటీ రావాల్సి ఉంది. బైక్ ప్రమాదానికి గురైన చోట ఆ బైక్ వెనుకున్న ఆ తాళ్లతో కట్టినటువంటి బ్యాగ్ కూడా మనకి అలాగే కనిపించింది. కానీ ఆ బైక్ ప్రమాదానికి గురైన చోట రైట్ సైడ్లో ఆ గార్డ్ కొట్టుకుపోయినట్టుగా మనకి కనిపించింది. అంటే ఏదైనా నేలపై పడినప్పుడు, రోడ్డుపై పడినప్పుడు ఉండే రాపిడి కారణంగా ఎటువంటి డెంట్స్ అయితే ఉంటాయో అలాంటి ఆనవాళ్ళు ఆ బైక్కి పడిపోయిన చోట మరణించిన స్థితిలో ప్రవీణ్ పగడాల కనిపించినప్పుడు కనిపించాయి. ఇలాంటి హెల్మెటే ఉంది ప్రవీణ్ పగడాలకు మరణించిన స్థితిలో కనిపించినప్పుడు, అలాంటి టీషర్టే వేసుకుని ఉన్నారు. మరి ఇప్పుడు ఆ మద్యం షాప్లో కనిపిస్తున్న వ్యక్తి, ఆ బైక్ వెనకాల కూర్చున్నటువంటి వ్యక్తి అక్కడ ప్రవీణ్ పగడాలనా కాదా అంటే మెసేజెస్లో చాలామంది కాదని అంటున్నారు. కానీ కుటుంబ సభ్యులు మాత్రం దీనిపైన క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులు దీనిపై పూర్తి క్లారిటీ ఇస్తారు. ఇక పోలీసులు సైంటిఫిక్గా, టెక్నికల్గా పోలీసులు సేకరించి వెల్లడించే అంశాలు, న్యాయస్థానాలకు సబ్మిట్ చేసే అంశాలు, లేదంటే వాళ్ళు మీడియాకు చెప్పేటటువంటి అంశాలు ఈ కేసుపై చాలా క్లారిటీ ఇచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రవీణ్ పగడాల శరీరంలో మద్యం ఆనవాళ్ళు కనిపించినట్లయితే ఆయన మద్యం కొన్న చోట కొన్న తర్వాత కొద్దిసేపటి తర్వాత ఆయన సేవించారంటానికి అవకాశం ఏర్పడుతుంది. కానీ అది ప్రవీణ్ పగడాలనా కాదా అనేటటువంటి విషయాన్ని మాత్రం తేల్చాలి. ఇక అది ప్రవీణ్ పగడాలనా కాదా అనే అనుమానాన్ని ఇప్పటికీ వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో 100% అది అవునా కాదా అని తేల్చేటటువంటి అవకాశం ట్రాన్సాక్షన్ డీటెయిల్స్. ప్రవీణ్ పగడాలాగా చెప్పబడుతున్న ఆ వ్యక్తి ఆ మొబైల్ ఫోన్లో నుంచి ఆ పేమెంట్ చేశారు. సో ఆ పేమెంట్ ఏ అకౌంట్ నుంచి జరిగింది, ఏ అకౌంట్ నుంచి మనీ డెబిట్ అయింది, ఆ బ్రాందీ షాప్కి, ఆ వైన్ షాప్కి ఆ సమయంలో ప్రవీణ్ పగడాలాగా చెప్పబడుతున్న ఆ వ్యక్తి చేసినటువంటి ట్రాన్సాక్షన్ ఏ అకౌంట్ నుంచి అయిందో తెలిస్తే అది ఎవరు కొన్నారనే విషయంపై చాలా క్లారిటీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇక కుటుంబ సభ్యులకు 100% అవునా కాదా అనే విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. బయట నుంచి చూసేటటువంటి చాలామందికి రకరకాల డౌట్లు వస్తుంటాయి. నాలాంటి వాళ్ళకి మిగిలిన ఇంకెవరికైనా చాలా డౌట్లు వస్తుంటుంటాయి. కానీ అది ప్రవీణ్ పగడాలనా కాదా అనేది కేవలం ఆయన సొంత కుటుంబ సభ్యులకి మాత్రమే ఖచ్చితంగా తెలిసే అవకాశం ఉంటుంది. సో సొంత కుటుంబ సభ్యులు కూడా దీని గురించి ఏం చెప్తారనేది. ఎస్, మనకి మధ్యలో ఉన్నటువంటి బాక్స్ అది. ఆయన చూడండి ఒకసారి, ప్రవీణ్ పగడాలాగా చెప్పబడుతున్న వ్యక్తి ఒక చేత్తో మద్యం బాటిల్ పట్టుకున్నారు, కుడి చేత్తో, రెండో చేత్తో ఆయన ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ని ఆ షాప్లో ఉన్న వ్యక్తికి చూపిస్తూ ఉన్నారు. ఆయన హెల్మెట్ ధరించి ఉన్నారు, ముఖానికి మాస్క్ వేసుకుని ఉన్నారు. ఇప్పుడు మొదటి బాక్స్లో మనకి కనిపిస్తున్నటువంటి దృశ్యాన్ని కుదిరితే ఒకసారి మనం జూమ్ ఇన్ చేసినట్లయితే ఆ రెడ్ బాక్స్లో ఆ మాస్క్ ధరించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మాస్క్ ధరించినటువంటి వ్యక్తి మాత్రమే అక్కడ ఉన్నారు. మరి ఆయన మాస్క్ ఎందుకు ధరించారు, ఎవరు ఆయన గుర్తు పట్టకూడదు అని మాస్క్ ఆ వ్యక్తి ధరించారా, ఆ వ్యక్తి ప్రవీణ్ పగడాలనేనా, మాస్క్ ఎందుకు ధరించారు అనేది. ఒకవేళ ప్రవీణ్ పగడాల కాదు అని అంటున్నట్లయితే మధ్యాహ్నం నుంచి ఆయన విజయవాడలో డే లైట్లో ఉన్నటువంటి దృశ్యాలు మనకి మాస్క్తోనే కనిపిస్తున్నాయి. ఆయన రాత్రి సమయంలో టోల్ ప్లాజా దగ్గర వెళ్తున్నటువంటి ఇవన్నీ కూడా సీసీ కెమెరాల్లో రికార్డు కావడానికి ఎవరో కుట్ర చేశారు అని కొంతమంది అంటూ ఉన్నారు. అంత పాసిబిలిటీ ఉంటుందా అనే విషయంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ అక్కడ ఆ వ్యక్తి ఎందుకు కూర్చున్నారు, ప్రవీణ్ పగడాల ఎందుకు బైకు ఆపి అక్కడ కూర్చుని ఉన్నారు, అలా ఆపి కూర్చోవటానికి కొన్ని నిమిషాల ముందు ఏం జరిగింది అనే విషయంపై కూడా ఉత్కంఠ కనిపిస్తూ ఉంది. సో పోలీసులు ఈ విషయంపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. పోస్ట్మార్టం రిపోర్ట్లో దీనికి సంబంధించి పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.